హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. ఇప్పుడు బాగా వినిపిస్తున్న టాపిక్ ఏంటంటే కర్ణ వర్సెస్ అర్జున. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? మొన్నటి వరకు మన ట్విట్టర్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్ వర్స్ చేసుకునే వాళ్ళం. ఇప్పటి వరకు నోట్బుక్స్ కూడా ఓపెన్ చేసి చదవని వాళ్ళు అయితే మహాభారతాన్ని చదివి అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అని తెలుసుకుంటున్నారు. ఇదంతా కూడా కల్కి సినిమా వల్లే. సో మనం ఇప్పుడైతే కర్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అర్జునుడు అలాగే కర్ణుడు వీళ్ళ పుట్టుకల గురించి తెలుసుకుందాం. అర్జునుడు కర్ణుడు వీళ్ళిద్దరూ కూడా ఒకే తల్లి కడుపున పుడతారు. ఆవిడ పేరే కుంతి. కుంతీదేవికి దుర్వాస మహర్షి అనే ఒక ఋషి ఒక మంత్రాన్ని అయితే వరంగా ప్రసాదిస్తాడు. ఆ మంత్రాన్ని పలుకుతూ ఏ దేవుడినైనా ఆవాహనం చేసుకుంటే గనక ఆ దేవుడి అంశతో తనకు ఒక బిడ్డ అయితే పుడతాడు. తను ఉదయం లేవగానే ఎర్రగా ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న సూర్యుని చూస్తుంది. తనకు కూడా అలా ఎంతో తేజస్సు కలిగిన కుమారుడు కావాలని మనసులో అనుకుంటుంది. వెంటనే అటువంటి తేజస్సుతో ఉన్న బిడ్డ అయితే తన కుమారుడిగా జన్మిస్తాడు. ఆ బిడ్డ పేరే కర్ణుడు. కర్ణుడికి పుట్టుకతోనే కవచకుండలాలు అయితే ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ పెళ్లికి ముందే ఒక కుమారుడికి జన్మనివ్వడం వల్ల తనని అందరూ తప్పు పడతారని చెప్పి ఆ కుమారుడిని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేస్తుంది. అలా కర్ణుడు భీష్ముడి యొక్క రథసారథికైతే దొరుకుతాడు. వీళ్ళు సూతకలానికి చెందినవారు. కర్ణుడిని వీళ్ళు రాధయ్య అని పిలుచుకుంటూ చాలా అల్లారు ముద్దుగా అయితే పెంచుకున్నారు. సో ఇది వచ్చేసి కర్ణుడి పుట్టుక. ఇంకా అర్జునుడి పుట్టుక గురించి తెలుసుకుందాము. అర్జునుడి పుట్టుక కూడా మంత్రబలం వల్ల జరుగుతుంది. ఎందుకంటే అర్జునుడి తండ్రైన పాండురాజుకి ఒక శాపం ఉంది. పాండురాజు కనుక తన భార్యలతో కలిస్తే వాళ్ళు చనిపోతారని పాండురాజుకి అయితే ఒక శాపం ఉంది. దానివల్ల కుంతిదేవి అయితే తన మంత్రబలంతో దేవేంద్రుని ప్రార్థించి అర్జునుడిని అయితే కుమారుడిగా పొందుతుంది. ఇంక వీళ్ళిద్దరు బాల్యం గురించి తెలుసుకుందాము. ముందుగా అర్జునుడి బాల్యం గురించి అయితే తెలుసుకుందాం. అర్జునుడు అయితే చిన్నప్పటి నుంచి కూడా అడవుల్లోనే పెరిగాడు. అర్జునుడు రాజకుమారుడు కదా! మళ్ళీ తన బాల్యమంతా అడవుల్లో ఎందుకు గడుస్తుందని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. దానికి వేరే స్టోరీ ఉంది. కానీ అది ఇప్పుడు మనకు అవసరం లేదు. తను చిన్నప్పటి నుంచి అడవుల్లో పెరిగినా కూడా తనకు విలువిద్య అంటే చాలా ఇష్టం. తను చిన్నప్పటి నుంచి కూడా విలువిద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పాండురాజు చనిపోతాడు. పాండురాజు చనిపోయాక వీళ్ళు తిరిగి హస్తినాపురం అంతఃపురానికి వెళ్ళిపోతారు. హస్తినాపురం అంతఃపురంలో అయితే కౌరవులు, పాండవులు కూడా ఉండేవారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా ఎప్పుడైతే పడేదే కాదు. ఇది కూడా మనందరికీ తెలిసిన కథే. అప్పుడే భీష్ముడు కౌరవ పాండవులిద్దరినీ కూడా గురు ద్రోణాచార్యుల దగ్గరికి విద్యను నేర్చుకోవడానికి పంపుతాడు. ఇక కర్ణుడి విషయానికి వస్తే తన చిన్నప్పటి బాల్యం అంతా కూడా హస్తినాపురంలోనే జరిగింది. తను కూడా చిన్నప్పటి నుంచి విలువిద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కర్ణుడు ఒక చిన్న గురువు దగ్గర విలువిద్యను నేర్చుకునేవాడు. కానీ ఆ గురువుకి మామూలు బాణాలను ఎలా సంధించాలో తెలుసు తప్ప అస్త్రాలను ఎలా సంధించాలో తెలీదు. కానీ కర్ణుడికి మాత్రం అస్త్రాలను సంధించే ధనుర్ధరి కావాలని కోరిక ఉండేది. అందుకని కర్ణుడు కూడా గురు ద్రోణాచార్యుల దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. కానీ ద్రోణాచార్యులు అయితే కర్ణుడికి విద్య నేర్పనంటాడు. ఎందుకంటే కర్ణుడు క్షత్రియ పుత్రుడైనా కూడా అందరికీ ఒక సూతపుత్రుడుగానే తెలుసు. ఒక సూతపుత్రుడికి విద్యను నేర్పనని గురు ద్రోణాచార్యులు అయితే కర్ణుడిని అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడే కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి నాకు విద్యను నేర్పించండి అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు అయితే ఇలా అంటాడు, నేను ఎవరికి పడితే వారికి విద్యను నేర్పను. కేవలం క్షత్రియులకి అలాగే బ్రాహ్మణులకి మాత్రమే విద్యను నేర్పుతాను. కానీ క్షత్రియులంటే నాకు ఇష్టం ఉండరు. అందుకనే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే నేను విద్యను నేర్పుతాను అంటాడు. అది విన్న కర్ణుడు నేను ఒక బ్రాహ్మణ పుత్రుడని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఒకసారి కర్ణుడి ఒడిలో పరశురాముడు నిద్రిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే కర్ణుడిని ఒక రకమైన పురుగు అయితే కొడుతుంది. ఆ పురుగు తనను కుట్టినప్పుడు ఎంత నొప్పి ఉన్నా కూడా గురువుగారి నిద్రకు భంగం కలుగుతుందని ఆ నొప్పిని భరించి కదలకుండా అలాగే ఉంటాడు. అది గమనించిన పరశురాముడు అయితే కర్ణుడితో ఇలా అంటాడు, ఈ నొప్పిని కేవలం క్షత్రుడు మాత్రమే తట్టుకోగలడు. నీవు నాకు అబద్ధం చెప్పి నా దగ్గర విద్యను నేర్చుకున్నావు. నీకు ఎటువంటి సమయంలో నేను నేర్పిన విద్య అవసరం అవుతుందో ఆ సమయంలో నువ్వు నేర్చిన విద్య అంతా కూడా మర్చిపోతావని శపిస్తాడు. ఈ విధంగా అర్జునుడు అలాగే కర్ణుడు వీళ్ళిద్దరి యొక్క విద్యాభ్యాసం అయితే పూర్తయింది. కౌరవ పాండవులు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత గురు ద్రోణాచార్యులు అయితే వీళ్ళందరిలోని ఎవరు శ్రేష్టమైన విద్యార్థి తెలుసుకోవడానికి ఒక పోటీని అయితే పెడతాడు. ఆ పోటీలో అర్జునుడి వంతు వచ్చినప్పుడు ఎదురుగా కర్ణుడు వస్తాడు. కానీ కర్ణుడు సూతపుత్రుడు కనుక ద్రోణాచార్యులు అయితే ఆ పోటీలో పాల్గొనడానికి ఒప్పుకోడు. కానీ దుర్యోధనుడు మాత్రం కర్ణుడిని అర్జునుడితో పోటీ పడమంటాడు. కర్ణుడు అయితే దాదాపు అర్జునుడిని ఓడించేంత పని చేస్తాడు. కర్ణుడు ఎప్పటికైనా అర్జునుడిని ఓడిస్తాడనే నమ్మకంతో దుర్యోధనుడు అయితే అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా ప్రకటిస్తాడు. తన పరాక్రమంపై నమ్మకం ఉంచి తనను రాజుని చేసి ఇంత పెద్ద గౌరవాన్ని తనకిచ్చినందుకు
దుర్యోధనుడికైతే అప్పటి నుంచి కర్ణుడు ప్రాణమిత్రుడిగా మారిపోయాడు. ఇంకా వీళ్ళిద్దరిలో దానగుణం ఎవరిది గొప్పదో మనం తెలుసుకుందాం. కృష్ణుడు ఒకసారి అర్జునుడితో కర్ణుడు చాలా గొప్ప దానగుణం కలిగినవాడని చెప్తాడు. ఆ మాటలు విన్న అర్జునుడు కోపంతో అదేంటి కృష్ణ అలా అంటావు? నేను కూడా ఎన్నో దాన ధర్మాలు చేశాను. అయినా కూడా కర్ణుడు ఎందుకు గొప్ప అంటున్నావు అని అడిగాడు. దాంతో కృష్ణుడు కొండంత బంగారాన్ని సృష్టించి ఆ బంగారాన్ని అంతా ఈరోజు సాయంత్రం కల్లా దానం చేయాలని అర్జునుడితో అంటాడు. అర్జునుడు ఆ బంగారాన్ని అంతా కూడా దానం చేయడం మొదలుపెట్టాడు. కానీ సాయంత్రం అయినా కూడా సగం కొండ కూడా తరగలేదు. అప్పుడే కృష్ణుడు ఇంకో కొండంత బంగారాన్ని సృష్టించి కర్ణుడిని ఇదంతా దానం చేయమంటాడు. కర్ణుడైతే అటుగా వెళ్తున్న వాళ్ళని పిలిచి కొండ బంగారం అంతా మీదే అని వాళ్ళకిచ్చేస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇది అర్జున నీకు కర్ణుడికి దానగుణంలో ఉన్న తేడా అని అంటాడు. అలాగే ఒకసారి బ్రాహ్మణుడు కర్ణుడి దగ్గరికి తన కూతురి పెళ్లి కోసం ఏదైనా సాయం అడగడానికి వస్తాడు. ఆ సమయంలోనే కర్ణుడైతే స్నానం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తన చేతిలో ఒక బంగారు నూనె గిన్నె ఉంటుంది. ప్రస్తుతానికి ఈ బంగారు గిన్నె ఉంచుకొని నేను స్నానం చేసిన తర్వాత మళ్ళీ రండి అని అతనికి చెప్తాడు. కానీ పక్కనే ఉన్న మంత్రులైతే ఎడం చేత్తో దానం ఇవ్వకూడదు కర్ణప్రభు అంటాడు. కానీ కర్ణుడు మాత్రం నేను ఈ గిన్నెని ఎడం చేతి నుంచి కుడి చేతికి మార్చేలోపు నా బుద్ధి మారిపోతుందని ఆ గిన్నెని ఎడం చేత్తోనే వారికి దానం ఇచ్చేస్తారు. అలాగే ఒకసారి కర్ణుడు దాన ధర్మాల గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటే దుర్యోధనుడు తట్టుకోలేక ఇక నుంచి దాన ధర్మాలు కావాలంటే నా దగ్గరికి రండి, కర్ణుడి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు అని అంటాడు. ఒకసారి కట్టెలు కొట్టుకునేవాడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి నాకు కట్టెలు ఇప్పించండి అని అడుగుతాడు. కానీ దుర్యోధనుడేమో ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఇప్పుడు కట్టెలు ఎలా వస్తాయని బయటికి గెంటేస్తాడు. ఆ వ్యక్తి మళ్ళీ కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడు తన ఇంటి కప్పు మీద ఉన్న చెక్కనంతా పీకి ఆ వ్యక్తికైతే ఇచ్చేస్తాడు. అందుకే దానంలో గొప్పవాడైన కర్ణుడిని దానవీర శూరకర్ణ అని అంటారు. ఇంకా పరాక్రమం గురించి చూద్దాం. పరాక్రమం గురించి నేను వేరే చెప్పాలా? మీరు ఆల్రెడీ 'కల్కి' మూవీ క్లైమాక్స్‌లో చూసారు కదా! కర్ణుడు ఎంత గొప్ప వీరుడో. అర్జునుడి గాండీవం దేవేంద్రుడిచ్చిన వరం. ఆ గాండీవం ముందు వేరే ఏ ధనుస్సు కూడా పనికిరాదు. ఆ గాండీవంతో ఏ అస్త్రాన్ని సంధించినా కూడా వాళ్ళు వెంటనే చనిపోతారు. కానీ అలాంటి గాండీవం యొక్క వింటి నారి తెగిపోయేటట్టు కర్ణుడు బాణాన్నయితే సంధిస్తాడు. కర్ణుడు ఎంత పరాక్రమవంతుడంటే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు అలాగే ద్రోణాచార్యులు వీరెవ్వరు చనిపోయినా కూడా దుర్యోధనుడికైతే యుద్ధం ఓడిపోతానని భయపడలేదు. కానీ ఎప్పుడైతే యుద్ధంలో కర్ణుడు చనిపోయాడో ఆ క్షణం దుర్యోధనుడికైతే యుద్ధం ఓడిపోతున్నానని భయం వేసింది. అనవసరంగా పాండవులతో యుద్ధం మొదలుపెట్టి చాలా పెద్ద తప్పు చేశానని అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కర్ణుడు చనిపోయే ముందు కృష్ణుడిని ఒక మాట అడుగుతాడు. నా సామర్థ్యానికి తగ్గ గుర్తింపు నాకెప్పుడూ రాలేదు. నా సామర్థ్యానికి తగ్గ గుర్తింపు నాకెప్పుడు వస్తుంది అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ఇలా అంటాడు. మీరు నేర్చిన అస్త్రాలేవీ కూడా మీకు గుర్తుకు రావట్లేదు. మీ రథచక్రం భూమిలో కూరుకుపోయింది. దీనికి తోడు మీకున్న అన్ని శాపాలు కూడా ఒకేసారి మిమ్మల్ని చుట్టుముట్టాయి. ఇలాంటి సమయాన్ని అనువుగా చేసుకుని అధర్మంతో మిమ్మల్ని చంపాల్సొస్తుంది. ఈ ఒక్క విషయం సరిపోదా రాధయ్య? మీరేంటో మీ సామర్థ్యం ఏంటో అందరికీ తెలియడానికని కృష్ణుడు కర్ణుడితో అంటాడు. ఆ ఒక్క మాటతో కర్ణుడైతే తన ప్రాణాలను ఆనందంగా విడిచిపెడతాడు. ఒకవేళ కర్ణుడు కౌరవుల వైపు కాకుండా పాండవుల వైపు వచ్చి ఉంటే కర్ణుడే పెద్దవాడు గనక తనే రాజు అయ్యేవాడు. తను రాజు అయితే గనక మనకి కలియుగం ఉండేదే కాదు. ఎందుకంటే కర్ణుడి కవచకుండలాల నుంచి అమృతం పడుతుంది. అమృతం పడడం వల్ల అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు అలాగే నకుల సహదేవులు చనిపోతారు తప్ప కర్ణుడు మాత్రం చావడు. కానీ కర్ణుడు వెళ్ళి అధర్మం వైపు నిలబడ్డాడు. చివరికి సొంత తమ్ముడి చేతుల్లోనే చనిపోయాడు. సో ఇది గైస్ ఫైనల్‌గా ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే జస్ట్ లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు.